నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. చిలకలూరిపేట నియోజకవర్గ తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు ముఖ్య అతిథిగా పాల్గొని కమిటీ సభ్యులకు ప్రమాణ స్వీకారం చేయించారు. తెలుగు జర్నలిస్టు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అంత అద్భుతంగా ప్రతి ఒక్క క్షణం ఒక మంచి వాతావరణం, మంచి స్పీచ్లు, మంచి ఇందులో జాతరలు వచ్చుతున్నారు కూడా. అయితే అటువంటి సంఘాన్ని స్థాపించి మనకు ఇంత చక్కగా అవకాశం ఒక బ్యానర్ తెలుగు జర్నలిస్టు సంఘం మీరు అందరూ కూడా సంఘటితంగా మంచి భావంతో సౌహృద వాతావరణంలో సాగిస్తూ మీ యొక్క ఈ సంఘాల వృద్ధికి పాటుపడతారని నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే జర్నలిస్టులు చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటాను, కానీ జర్నలిస్టుల సంక్షేమ సంఘంలో మాట్లాడే అవకాశం ఇచ్చిన మా నగేష్ గారికి అలాగే సభ్యులందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జర్నలిస్ట్ అధ్యక్షుడు అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం మహోత్సవాన్ని జరుపుకుంటున్న నగేష్ గారిని వాళ్ళ బృందాలందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తారు. ముందుగా సభాధ్యక్షులు శ్రీనాయక్ గారు, మరి భాను ప్రసాద్ గారు, మరి ఇంకా పెద్దలు ఉన్నారు, వాళ్ళు సభ నడిపేటువంటి కెపాసిటీ చాలా మంది జర్నలిస్టులకు ఉంది. అందుకోసమే పత్రికలు పెట్టుకొని నడపగలుగుతున్నారు. వాళ్ళకి ఆర్థిక ప్రోత్సాహం కనుక ఉంటే ఇంకా బాగా మంచి స్థాయిలో రాణిస్తారు, మంచి మంచి వార్తలు రాయగలుగుతారు, మంచి మంచి సర్క్యులేషన్ కూడా ఎక్కువ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్క్యులేషన్ చేయగలుగుతారు. ఆ విధంగా తీసుకురావడానికి కోసమే ఈ క్లస్టర్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నాం. ఇది కనుక దిగ్విజయం ఏంటంటే రాష్ట్రంలోనే కాదు, మన రాష్ట్రంలోనే కాకుండా వేరే తెలంగాణలో కూడా ఈ వ్యవస్థను ఏర్పాటు చేసేసి జర్నలిస్టులందరికీ ఒక పేపర్లు అంటే ఏ 4-5 కాదు, అన్ని కూడా అంటే సత్తా ఉన్న ప్రతి ఒక్క జర్నలిస్టు సొంతంగా వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఒక మరో 10 మందికి, 50 మందికి, 100 మందికి ఉపాధి ఇచ్చే స్థాయికి జర్నలిస్టు ఎదగాలి. అదే తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం లక్ష్యం. దానికోసం నిరంతరం పనిచేస్తాం. ఓకే, రెడీ సార్, మైక్ అండి, రెడీ. ఈ రోజు అధ్యక్షుడిగా ఉండాలని ఏకగ్రీవంగా నా మీద నమ్మకంతో మా కమిటీ సభ్యులందరూ నా పేరు చెప్పగా నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. మీరందరూ సపోర్ట్ అంటే ఇందులో ఒక కులానికి సంబంధించిన ఉండటం, ఒక మతానికి కాదు, ఒకే ఆలోచనతో ఒక్కొక్క ఆర్గనైజేషన్ లో మేమందరం ఉండటం వల్ల ప్రతిరోజు కానీ వారంలో 2 రోజులు కానీ అందరం కలవటం, ఒకే ఆలోచన అందరినీ, అలాంటి భావాలు ఉన్న వ్యక్తులు కాబట్టి అందరం కూడా ఈ యొక్క ఒక కుటుంబంలాగా ఉన్నాం. ఈ విలేకరు వ్యవస్థలో కూడా అందరికీ తెలుసు, చిలకలూరు కానీ పొలిటికల్ లీడర్స్ కూడా ఎంతమంది వచ్చారంటే వాళ్ళకి ఒక నమ్మకం, ఆ నమ్మకాన్ని మేము కాపాడుకుంటామని తెలియజేస్తూ మా పెన్నుని కానీ, మా పేపర్ని కానీ, మా ఛానల్ని ఎటువంటి వాటికి మేము వాడమని ఈ వేదికని తెలియజేస్తూ మాకు ఎన్ని యూనియన్లు ఉన్నా కానీ అందరితో మంచిగానే ఉంటాం, అందరితో సోదరాభావంగా కలుపుకొని పోతాం తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా యాజమాన్యానికి అలానే మా సీఎం నాయక్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ
పల్నాడు జిల్లా కమిటీ నుంచి వచ్చినటువంటి హనుమంతాచారి గారిని ఆహ్వానిస్తాం.